గోకేశా 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 గురుగారు ఎక్కడ తెచ్చావురా? ఇక్కడే ఉన్నాను గురుగారు. ఇక్కడే ఉంటే నేను గొంతు చించుకుని మరీ ఎందుకు అరుస్తాను రా? దా కూర్చో. గురువు గారు కింద కూర్చున్నా, నువ్వు పైన కూర్చుంటావురా? కూర్చుంటు వెధవాయిని దా. మా కాలంలో ఇలా ఉండేవి కావు. గురువు అంటే ఒక భక్తి, సంగీతం అంటే ఒక శ్రద్ధ. అన్ని ఏడిసేవి. బెల్లం కొట్టిన రాయిలాగా గుర్రంలాగా తల ఊపడం కాదు. చెప్పేది విను. గురుగారు, గురువుకి సేవ చేసుకోరా. అలాగే సంగీతం శ్రద్ధగా నేర్చుకో. మా గురువు గారి దగ్గర ఆ రోజుల్లో మేము నీడలా ఉండేవాళ్ళం. వెళ్ళరా అన్నా వెళ్ళేవాళ్ళం కాదు. అలాగే నువ్వు కూడా పక్కనే ఉండి సేవ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ నేను సాయంత్రం అయిపోయింది వెళ్ళు అనుకో, గురువుగారు నేను వెళ్ళను ఉంటాను అని చెప్పాలి. అలాగే గురుగారు. అలా శ్రద్ధగా నేర్చుకో. రామ చిలకమ్మ రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ ప్రేమ మొలకమ్మ రామ రామ రామ. ఎవరమ్మాయి నువ్వు? గురుగారు, నేను మీ దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను గురుగారు. సంగీతం నేర్చుకుంటావా? కూర్చో. ముందు కూర్చోండి. అయ్యో ముందు కూర్చో. అమ్ము, మీరు మా గురువు గారు అంటే దైవ సమానులు. నేను మీ ముందు కూర్చోనండి, కాకపోతే మీ పక్కన కూర్చుంటా. అలా అయితే నీకు సంగీతం ఇంకా బాగా అవుతుంది. అబ్బా గురుగారు, చూసావా? చూపట్టున్న చెవులు ఇటే ఉన్నాయి. వెళ్ళు, ఇక్కడ క్లాస్ అవుతుంది, వెళ్ళు, బయటికి వెళ్ళు. నేను వెళ్ళను గురుగారు. నేను చెప్తున్నాను వెళ్ళరా. నీళ్ళ ఉండమన్నారు కదా, నీళ్ళ ఉంటాను. ఇప్పుడు నీళ్ళ లేవురా, నా పాలిటి చీడలా ఉన్నావు. వెళ్ళరా వెళ్ళరా. గురుగారు, ఓయ్ ఇక్కడ కూర్చోమంటారా? అయ్యో దానికేం భాగ్యం. దొరికిపోయాను. అబ్బా ఎంత బాగుందో మీ పక్కన కూర్చుంటే. అయ్యో నీ పేరేంటి? నా పేరా సుకుమారి. సుకుమారి పేరుకి తగ్గట్టే ఉన్నా. నువ్వు సంగీతం ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? పాడుతా తీయగా లాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ లలో స్టేజ్ మీద పాడాలని నా చిన్నప్పటి నుంచి నా కోరిక గురువుగారు. నా దగ్గరికి వచ్చేసావు కదా, నేను నేర్పుతాను. గురువుగా ముందు బోల్డ్ టిప్స్ నేర్పుతాను. టిప్స్ నేర్చుకోయే. ఓకే గురుగారు. పెద్ద పెద్ద పాటల ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా గెలవాలో తెలుసా? అవును గురుగారు. మీ హార్మోనియం ఏది? అంటే నీలాంటి సుకుమారులు వచ్చినప్పుడు ఏది ఇప్పుడు నీకు టిప్ చెప్తాను. బాబా బాబా పెద్దాన్ని బాబయ్య, ముందు వెనక ఎవరు లేరు బాబయ్య. SMS రిక్వెస్ట్ అనుకుంటున్నాను బాబయ్య. నన్ను గెలిపి. ఏంటి గురుగారు ఇది? SMS రిక్వెస్ట్ అమ్మా. ఓహో, అలా చేస్తేనే అవతల వాళ్ళు నిన్ను గెలిపిస్తారు. ఏది ఒకసారి ప్రార్థించు. నాకు ఇప్పుడు అర్థమైంది. మనం ఏదైనా పోటీలో పాల్గొంటే ముందు SMS రిక్వెస్ట్ నేర్చుకోవాలన్నమాట. బాబు బాబయ్యా రిక్వెస్ట్ బాబయ్యా. ఎలా ఉందో తెలుసా? గుడి మెట్ల ముందు కూర్చుని అడుక్కుంటున్నట్టుంది. ఇంకెంతసేపు గురువు గారు, ప్లీజ్ నాకు సాధన నేర్పండి. సరే చూడమ్మా, సాధనలో ముందుగా తొడగొట్టడం నేర్చుకోవాలి. అంటే అదేనమ్మా తాళం. తాళం వేడి నేర్చుకోవాలి. ఇది ఒకసారి తొడగొట్టు. నేను కొట్టమన్నది ఇక్కడ కాదు, అక్కడ. ఇక్కడ ముందు చెప్పొచ్చు గురుగారు. సారీ, తగిలిందా? పగిలింది. ఓ ఇక సాధనలోకి వెళ్దామా తల్లి? పెళ్లి కలి వచ్చేసిందే బలం, పల్లకి తెచ్చేసిందే బలం.
హడావిడిగా రెడీ అవుదాం చలో జానా. ఎంత బాగా పాడుతున్నారు గురుగారు. సరే గాని పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? నాకు ఈ పెళ్లి గిల్ అంటే నచ్చదు గురుగారు. నాకు సహజీవనం అంటే చాలా ఇష్టం. చాలు, నువ్వు ఫిక్స్ అయిపోయావు. ఇండస్ట్రీకి కావాల్సింది అదే బంగారం. పిల్లలు పుడితే ఏం చేస్తావు? ఏంటి గురుగారు? అదే అంటే పిల్లలు పుట్టాక ఏం చేస్తావు? ఏం చేస్తాను గురుగారు? మార్నింగ్ లేచి వాళ్ళకి స్నానం పోపించి అన్నం తినిపించి స్కూల్ కి పంపించి స్కూల్ నుండి తిరిగి రాగానే బోర్వింట ఇచ్చి మళ్ళీ నైట్ భోజనం పెట్టి పడుకోబెడతాను అంతే. అందుకే మీ అమ్మాయిలంటే నాకు నచ్చదు. ఎందుకు గురుగారు? పిల్లలు పుడితే అంతేనా? గేదెలు గడగడానికి వాళ్ళు గడగడానికి తేడా ఏమేసింది? వాళ్ళకు కూడా సంగీతం నేర్పించాలి. రేపు ఉదయం వచ్చు గురువు గారి లాగే ఉన్నాడు అనుకోవాలి. అంటే గురువు గారి పేరు నిలబెట్టాలి. అచ్చు అలాగే పాడుతున్నాడు అనుకోవాలి. గురువు గారు కళ్ళలోకి కళ్ళు పెట్టి అన్నా చోటకే తల్లే, బొంగమూతి తోటి నన్ను కిర్రెక్కించకే తల్లే, లేచిపోదామా. గురుగారు ఈ సాంగ్ అంటే నాకు ఎంత ఇష్టమో. లేచిపోదామా. నీ అడుక్కు తినేలా పాడకు. లేచిపోదామా అని ఇష్టమా కష్టమా అని అడగలేదు, లేచిపోదామా అని అడుగుతున్నా. నిజంగా లేచిపోదామన్నారా? దొంగ. మరి ఇంత టైం ఎందుకు వేస్ట్ చేశారు? నాకు అదంటే ఇష్టమే. అప్పుడే చెప్తే అయిపోయేది కదా. గురుగారు గురుగారు ఏంటి వీడి తీగ తెగిందే అనుకున్నాను, వీడి బీట్ కూడా ఆగిందే. అయినా వీడి ఏజ్ ఏంటి, వీడి గేజ్ ఏంటి? వీడికి నేను కావాలా? ఒక మంచి యంగ్ మాస్టర్ దగ్గరికి వెళ్తాను. బాయ్ గురుగారు. సూపర్ అబ్బా సూపర్. అండ్ వెంకీ ఇంత చేయరా అంటే ఇంత చేస్తాడు. అది వెంకీ టాలెంట్ అనమాట. సూపర్. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాశాను. ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్. ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు ముగ్గురిది నడుస్తుంది అక్కడ. ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రజనీ గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఏంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చెప్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా, చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో
ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసావాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. అవు పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనుషులు బ్యాంకులలో ఏముంటుందేమో. అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతానవరా నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదేం స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.